హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మహాప్రళయం తర్వాత సృష్టి మొత్తం జలమయం అయినప్పుడు కొత్త సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మదేవుడు అన్ని జీవరాశుల విత్తనాలను, వేదాలను, అమృతాన్ని ఒక పవిత్ర కుంభం అంటే కలశంలో భద్రపరిచారు. ఆ అమృత కుంభం చివరకు ఎక్కడ ఆగింది? శివుడు దానిని ఎందుకు పగలగొట్టారు? కుంభకోణానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ అద్భుతమైన పురాణ గాథ గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఆది కుంభేశ్వర స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో మధ్యలో ఉంది. ఇది చోళుల కాలం నాటి అత్యంత ప్రాచీన శివాలయాల్లో ఒకటి. కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి ఆలయం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై, తిరుచిరాపల్లి, తంజావూర్ వంటి ప్రధాన నగరాల నుండి బస్సులు మరియు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆలయంలో ముఖ్యంగా దర్శించాల్సిన దేవతలు: ఆదికుంభేశ్వర స్వామి, మంగళాంబిక అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, 63 మంది నాయనార్లు. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సృష్టి మొత్తం ప్రళయంలో లయమైనప్పుడు తిరిగి సృష్టిని ప్రారంభించేందుకు బ్రహ్మదేవుడు అన్ని జీవరాశుల విత్తనాలు, వేదాలు, అమృతాన్ని ఒక పవిత్ర కుంభంలో భద్రపరిచారు. ఆ కుంభాన్ని పరమశివుని ఆజ్ఞతో మేరుపర్వతం శిఖరం నుండి జలప్రవాహంలో వదిలారు. ఆ కుంభం ప్రళయ జలాలతో తేలుతూ దక్షిణ భారతదేశానికి చేరుకొని నేటి కుంభకోణం ప్రాంతంలో ఆగింది. ఈ ప్రాంతాన్ని సృష్టి పునఃప్రారంభానికి శుభస్థలంగా నిర్ణయించిన పరమశివుడు కిరాతకుడిగా అంటే వేటగాని రూపంలో అక్కడికి వచ్చారు. అనంతరం తన పాశుపతాస్త్రంతో ఆ అమృత కుంభాన్ని ఛేదించారు. కుంభం పగిలిన వెంటనే అందులోని అమృతం, సృష్టి బీజాలు, పవిత్ర మట్టి చుట్టుపక్కల వ్యాపించాయి. కుంభంలోని అమృతం చేరిన ప్రాంతాలే నేటి మహామహం తీర్థం మరియు పోట్రామలై కులంగా ప్రసిద్ధి చెందాయి. ఈ సంఘటనకు గుర్తుగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామహం మహోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కుంభం పగిలిన తరువాత మిగిలిన పవిత్ర మట్టి మరియు అమృతంతో పరమశివుడు స్వయంగా ఒక శివలింగాన్ని రూపొందించి అందులోనే జ్యోతిర్మయుడిగా అవతరించారు. ఆ స్వయంభు లింగమే నేటి శ్రీ ఆదికుంభేశ్వర స్వామి. ఆది అంటే మొదటిది, కుంభం అంటే కలశం. అందుకే ఈ క్షేత్రాధిపతికి ఆదికుంభేశ్వరుడు అనే నామం వచ్చింది. ఈ క్షేత్రంలో పార్వతీదేవి మంగళాంబికాదేవిగా కొలువై భక్తులకు శుభమంగళాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అమ్మవారి 51 శక్తి పీఠాలలో ఈ క్షేత్రం కూడా ఉంది. ఈ ఆలయం కనీసం 7వ శతాబ్దానికి ముందే ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. తిరుజ్ఞాన సంబంధర్, అప్పర్ వంటి నాయనార్లు ఈ క్షేత్ర మహిమను తమ దేవార గీతాలలో కీర్తించారు. అందువల్ల ఇది 274 పాడల్ పెట్ర స్థలాలలో ఒకటిగా అత్యంత పవిత్రమైన శివక్షేత్రంగా గుర్తించబడింది. ప్రస్తుతం కనిపిస్తున్న విశాలమైన ఆలయ నిర్మాణాన్ని ప్రధానంగా 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. అనంతరం విజయనగర సామ్రాజ్య పాలకులు, తంజావూర్ నాయకులు ఆలయాన్ని మరింత విస్తరించి రాజగోపురాలు, మండపాలు మరియు అనేక ఉపాలయాలను నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది. ఇది సాధారణ రాతిలింగంలా కాకుండా అమృతం కలిసిన పవిత్ర మట్టితో ఏర్పడిందని స్థల పురాణం చెబుతుంది. అందువల్ల మూల విరాట్టుకు అభిషేకాలు అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా మహామహం మహోత్సవం, మహాశివరాత్రి, మాసిమగం పర్వదినం, నవరాత్రులు, కార్తీక దీపోత్సవం, అలాగే ప్రదోష పూజలు చాలా వైభవంగా నిర్వహిస్తారు.
ఆదికుండేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు. సృష్టి తిరిగి ప్రారంభమైన పవిత్ర భూమిగా, కుంభకోణం అనే నగరానికి పేరు వచ్చిన దివ్యక్షేత్రంగా, మహామహం మహోత్సవానికి కేంద్ర స్థానంగా వేలాది సంవత్సరాలుగా భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న మహాక్షేత్రం. ప్రళయం తరువాత సృష్టి మళ్లీ ప్రారంభమైన పవిత్ర స్థలం ఇదేనని భక్తులు విశ్వసిస్తారు. కుంభకోణం యాత్రలో తప్పకుండా శ్రీ ఆదికుంభేశ్వర స్వామిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ శంభో శంకర.